గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు ఎపిసోడ్ 2కి అయితే వచ్చేసాం. ఎపిసోడ్ 2లో ఏంటంటే స్విచ్చెస్ని ఆర్డినోతో ఎట్లా ఇంటర్ఫేస్ చేయొచ్చు, అంటే ఇంటర్ఫేసింగ్ చేసిన తర్వాత ఏ డివైస్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద టాపిక్ మీద అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, థింకర్ క్యాట్ ఏంటంటే ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో నేను థింకర్ క్యాట్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం లాగిన్ డీటెయిల్స్ ఎట్లా లాగిన్ చేసుకోవాలో చూపించాను, లాగిన్ అయిపోయాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక క్రియేట్ న్యూ అంటే ఇక్కడ క్రియేట్లోకి వెళ్తే కనుక క్రియేట్ కొడితే ఇక్కడ మనకే 3D డిజైన్, సర్క్యూట్ అండ్ బ్లాక్ కోడింగ్. ఇప్పుడు ఏం చేసామంటే మనం సర్క్యూట్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి సర్క్యూట్ డిజైన్లోకి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. ఈ ఇంటర్ఫేస్లో ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే ఒక ఆర్డినో నుంచి ఒక ఒక ఆర్డినో నుంచి ఒక స్విచ్, ఈ స్విచ్ తెలుసు కదా, ఇది ఏంటంటే పుష్ బటన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుష్ బటన్ ఎట్లా పనిచేస్తుందని నేను చూపిస్తాను. నేను ఒక బ్యాటరీ తీసుకున్నా, ఒక రెసిస్టర్ తీసుకున్నా, ఒక ఎల్ఈడి తీసుకున్నా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ రెండమ్ కనెక్షన్స్ ఇస్తున్నాను. ఇది యానోడ్ కదా, ఇప్పుడైతే జస్ట్ ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేసి, ఒక ఎల్ఈడికి ఇక్కడ ఏంటంటే మనకు 9 వోల్ట్ సప్లై ఉంది. ఈ 9 వోల్ట్ సప్లై డైరెక్ట్గా ఎల్ఈడికి ఇస్తే ఎల్ఈడి కాలిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఒక 1K రిజిస్టర్ అయితే వాడాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే దాని ఒక వాల్యూ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ బటన్ నొక్కాను అనుకో, ఫస్ట్ దీన్ని సిమ్యులేట్ చేస్తున్నా. సిమ్యులేట్ చేస్తే బటన్ నొక్కితే ఎల్ఈడి వెలుగుతుంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు నేను సేమ్ ఇదే ప్రిన్సిపల్ని ఏంటంటే ఆర్డినో అంటే కోడింగ్ యూస్ చేసి చేస్తామట. సో మీకు చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటంటే ఆల్రెడీ మనం స్విచ్ కనెక్ట్ చేసి చేస్తున్నాం కదా, ఇంకా ఆర్డినో ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి అని చెప్పేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. బేసికల్లీ ఏంటంటే ఈ ఆర్డినో ఇప్పుడు ఏదైతే ఉందో ఇన్పుట్ కింద నేను అనుకుంటున్నాను కదా, ఇది ఇమాజినేషన్ అనమాట. ఒక ఇన్పుట్ నేను స్విచ్ ద్వారా ఇస్తున్నానని ఒక ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకే, బేసికల్లీ ఏంటంటే ఏదైనా సెన్సార్స్ కనెక్ట్ చేసేటప్పుడు, సెన్సార్ అంటే ఏంటి, మనం ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ని సెన్సార్ ఏం చేస్తుంది అంటే నార్మల్ ఫిజికల్ ఫామ్ ఆఫ్ ఏదైనా సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద మారుస్తుంది. ఆ మార్చేదాన్ని మనం సెన్సార్ అని పిలుస్తాం అన్నమాట. అట్లా ఎలక్ట్రికల్ సిగ్నల్ తర్వాత మార్చిన తర్వాత దానికంటూ ఒక ఎండ్ డివైస్, ఒక కంట్రోలర్ ఏదో ఒకటి కనెక్ట్ చేస్తే ఆ ఎండ్ డివైస్ ఏదైతే కంట్రోల్ చేయాలో అవుట్పుట్ని, దాని నుంచి అవుట్పుట్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు సెన్సార్ బదులు నేను ఒక స్విచ్ అనేది పుష్ బటన్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు పుష్ బటన్ తీసుకుని నేను కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను.
నేను ఇప్పుడు ఏంటంటే లైక్ ఈ సెకండ్ పిన్‌కని ఇక్కడ ఏదన్నా ఏ పిన్‌కైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్పుట్ అనేది. లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ పిన్ దగ్గరగా ఉంది. సో నేను సెవెంత్ పిన్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే. అండ్ ఒక ఎల్ఈడి ఒకటి తీసుకున్నా, ఒక రెసిస్టర్ తీసుకున్నా, అండ్ ఒకటి కనెక్ట్ చేసి ఓకే. ఇప్పుడైతే మనం ఫిజికల్‌గా సర్క్యూట్ అయితే కనెక్ట్ చేసాము. ఇప్పుడు మనం కోడింగ్ మాట. కోడింగ్ ఏంటంటే నేను మ్యాక్సిమం కోడింగ్ ఏంటంటే బ్లాక్ కోడింగ్ వాడతాను. సో అంటే ఇది బ్లాక్ కోడింగ్ ఎందుకు వాడుతున్నానంటే లైక్ ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్కి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ బ్లాక్ కోడింగ్ అనేది. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ లూప్ అండ్ ఫర్ ఎవర్ లూప్ ఉంది కదా. ఇప్పుడు స్టార్ట్ లూప్, ఇప్పుడు ఈ ఫర్ ఎవర్ లూపే మనకు మెయిన్ ఇంపార్టెంట్ లూప్ మాట. సో ఈ అంటే ఇప్పుడు ఆర్డినోలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కోడ్కి వెళ్తే నీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆర్డినోలో ఈ వాయిడ్ సెటప్ అండ్ వాయిడ్ లూప్ ఈ రెండు మెయిన్ లూప్స్ మాట. ఇప్పుడు వాయిడ్ సెటప్లో ఏం చేస్తామంటే ఏదైనా లైక్ ఏదైనా ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ డిక్లేర్ చేయడానికి, అంటే ఇప్పుడు ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ని ఇన్పుట్ కింద డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నా. అలా డిక్లేర్ చేయాలంటే ఇక్కడ వాయిడ్ సెటప్లోనే నేను ఇనిషియేట్ చేస్తాను అన్నమాట. అంటే ఈ బటన్ని నేను ఇన్పుట్ కింద రాస్తున్నా అని ఆ బటన్ ఏ పిన్ కనెక్ట్ చేస్తాను, సెవెంత్ పిన్కి బటన్ కనెక్ట్ చేస్తాను. సో సెవెంత్ పిన్ అనేది ఇన్పుట్ పిన్ కింద నేను ముందుగానే డిక్లేర్ చేస్తాను. అండ్ అవుట్పుట్కి వచ్చేసరికి 13th పిన్ ఉంది కదా, 13th పిన్ అవుట్పుట్ అని చెప్పి ముందుగానే డిక్లేర్ చేస్తాం. సో ఇవన్నీ ఆర్డినోలో చేయొచ్చు అన్నమాట. ఆర్డినో కోడింగ్ ఫార్మేట్ ప్రకారం ఇట్లా ఉంటుంది. ఇందులో ఫస్ట్ డిక్లరేషన్ చేస్తాం. మెయిన్ లూప్లో ఏం చేస్తాం అంటే అసలు లూప్ ఎట్లా రన్ అవుతుంది అంటే మనం రాసిన స్విచ్ కానీ ఎల్ఈడి కానీ అసలు ఎట్లా వర్క్ అవ్వాలి. ఇప్పుడు స్విచ్ నొక్కితే ఎల్ఈడి వర్క్ అవ్వాలి అంటే స్విచ్ నొక్కినప్పుడే ఎల్ఈడి ఆపరేట్ అవ్వమని అది ఒక లూప్లో పెడతాం అన్నమాట. సో బిగినర్స్కి ఏంటంటే ఈ ఈ సెటప్ ఇట్లా టెక్స్ట్ ఫార్మేట్ ఏంటంటే కొంచెం వాళ్ళకి డిఫికల్ట్గా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను బ్లాగింగ్లోకి వెళ్తాను అనమాట. ఈ బ్లాక్ కోడ్ వచ్చేసరికి మనం ఏదైనా బ్లాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. సో ఒక్కొక్కటి నేను మీకు ఈ ఎపిసోడ్స్ అయితే నేను చాలానే ప్లాన్ చేశాను. ఈ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ మీకు ఒక కొత్త అంటే యాజ్ ఎ బిగినర్గా మీకు ఏం కావాలి అనే దాని మీద నేను వర్కౌట్ చేసి చెప్తున్నాను అనమాట. సో అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక ఇప్పుడు ఇది మన ఫర్ ఎవర్ లూప్ అనమాట. ఫర్ ఎవర్ లూప్లో నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఎల్ఈడి హై అని చెప్పి లో అని చెప్పేసి ఉన్నాయి కదా, సో అవి నేను రిమూవ్ చేసేసాను. ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ బటన్ని దాని ఒక వేరియబుల్ కింద డిక్లేర్ చేద్దాం అనుకున్నాను. సో క్రియేట్ ఏ వేరియబుల్ మీకు ముందు చెప్పాను కదా, ఫస్ట్ ఏదైనా ఇన్పుట్ పెట్టుకోమని. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బటన్ అంటే నాకు ఇన్పుట్ బటన్ కదా, సో ఇన్పుట్ బ్యూటీ అని పెట్టేసి పెడుతున్నమాట. ఓకే. ఇన్పుట్ బ్యూటీ అని కొట్టగానే మనకి ఇలా వేరియబుల్స్ అనేది క్రియేట్ అయినాయి. సో ఇక్కడ ఈ సెట్ ఆఫ్ ఉంది కదా, ఈ సెట్ని నేను తీసుకుంటున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెట్ ఇన్పుట్ బటన్ని సెట్ చేస్తున్నాను. దేనికి ఎందుకు సెట్ చేస్తున్నా అంటే ఇక్కడ పిన్ ఏదో ఒకటి పెట్టాలి కదా, సో ఆ పిన్ నెంబర్ అని చెప్పేసి మన ఇన్పుట్ కదా, సో ఇన్పుట్ రీడ్ మాట. అంటే ఇక్కడ ఇది డిజిటల్ మాట. సో డిజిటల్ పిన్ కాబట్టి మీకు ఇంకా ఎవరికైనా డిజిటల్ ఇన్పుట్ అండ్ అనలాగ్ ఇన్పుట్కి డిఫరెన్సెస్ తెలియకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. దాని మీద సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లైక్ నేను టాప్ వ్యూ నుంచి చూస్తే కనుక లైక్ డిజిటల్ అంటే 0 or 1 అండ్ అనలాగ్ అంటే 0 to 255 వాల్యూస్ ఇన్ బిట్వీన్లో ఏదైనా ఉండొచ్చు. అండ్ బేస్డ్ అపాన్ దట్ అంటే దాని యొక్క ఏడీసీని కూడా బేస్డ్ అయ్యి ఉంటుంది. ఇన్ కేసు ఇప్పుడు మన ఆర్డినో గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి ఆర్డినోలో 10-bit ఏడీసీ ఉంటుంది. 10-bit ఏడీసీ అంటే మనం 0 to 1023 వాల్యూస్ వరకు రీడ్ చేయొచ్చు. అండ్ మామూలుగా వేరియంట్ తీసుకోవాలనుకుంటే 0 to 255 వాల్యూస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇన్పుట్ పిన్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఇన్పుట్ పిన్ని
ఏ పిన్ ఇచ్చినప్పుడు 7th పిన్. సో ఇక్కడ 7th అని పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఒక సెట్ని డిక్లేర్ చేశాను, అంటే పిన్ని డిక్లేర్ చేశాను, అది ఇన్పుట్ పిన్ కింద వాడుతున్నా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేస్తే కనుక నాకు లైట్ వెలగాలి. సో నేను ఇక్కడ ఏం చేసిన అంటే కంట్రోల్ ప్యానల్, ఈ కంట్రోల్స్లో ఇక్కడ నాకు ఇఫ్ కండిషన్ ఇఫ్ ఎల్స్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇఫ్ అది అయితే నువ్వు ఇది చెయ్యి, లేదంటే ఇది చెయ్యి అని చెప్పడానికి ఇఫ్ కండిషన్ అనేది యూజ్ అవుతుంది. సో నేను ఇఫ్ కండిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ కండిషన్లో నేను ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇన్పుట్ బటన్ స్టేట్ అనేది తీసుకుందాం. ఇన్పుట్ బటన్ తీసుకున్న తర్వాత ఈక్వల్ టు ఇది అవుతే అంటే ఏది అవ్వాలి 1, ఆర్ మనం ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, హై వాల్యూ. ఇన్ కేస్ అది హై వాల్యూ రీడ్ చేస్తే కనుక ఏమవ్వాలి, మనకి ఎల్ఈడి అనేది మనం ఏ ఎల్ఈడి తీసుకుంటున్నాం, బిల్డింగ్ ఎల్ఈడి అనమాట. అంటే 13th పిన్ ఎల్ఈడి, 13th పిన్ అనేది హై అవ్వాలి. లేదు అనుకుంటే కనుక నేను ఈ డిలేస్ కూడా తీసేస్తున్నా, మనకు అది అసలు అవసరం లేదు ప్రజెంట్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ ఇన్పుట్ బటన్ ఈజ్ ఈక్వల్ టు హై అని చెప్పి పెట్టాం కదా. ఒకవేళ ఇది అయితే ఎల్ఈడి పిన్ అనేది హై అవ్వాలి, లేదు అనుకుంటే ఎల్ఈడి పిన్ అనేది లో ఉండాలి. సో మన ఇన్పుట్ సెట్ చేశాను, ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. జస్ట్ ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట, బ్లాక్ కోడ్ దీన్ని. ఇంకా ఎవరైనా నేర్చుకుందామన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా టాపిక్ మీద డిస్కస్ చేయాలన్నా నాకు ఒకసారి పింగ్ చేయండి, వాళ్ళ పర్టికులర్ టాపిక్ మీద నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే లైక్ ప్రోగ్రామింగ్ అయితే అయిపోయింది, మనం సిమ్యులేట్ చేద్దాము. క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో బటన్ నొక్కుతున్నా. ఒక డౌట్, ఓకే గట్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఒక రాంగ్ కనెక్షన్ అనేది ఇచ్చాను. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక లైక్ ఇక్కడ విసిసి పిన్కి ఇవ్వాల్సిన వైర్ని కూడా నేను గ్రౌండ్ వైర్కి కనెక్ట్ చేయడం వల్ల మీకు అవుట్పుట్ అనేది రావట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ పిన్ ఏదైతే ఉందో ఇది 5 వోల్ట్కి ఇద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక లైక్ ఈ మెకానిజం అనేది వర్క్ అవుతుంది. నేను బటన్ క్లిక్ చేస్తే కనుక ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ మన ఇన్పుట్లో ఇది డిజిటల్ ఇన్పుట్ అనమాట, అంటే లైక్ 1 or 0 రెండిట్లో ఏదైనా ఇవ్వగలను. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది ఇవ్వచ్చు. నేను చూపిస్తాను. ఒక సెన్సార్ తీసుకుంటా. ఇప్పుడు పిఐఆర్ తీసుకున్నాను. పిఐఆర్ ఏంటంటే ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట. ఇది ఒక మోషన్ సెన్సార్కి సంబంధించిన ఒక సెన్సార్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే మీరు చూసినట్టయితే కనుక పిఐఆర్లో 3 టెర్మినల్స్ ఉన్నాయి. 3 టెర్మినల్స్లో ఒక ఫస్ట్ టెర్మినల్ ఏంటి, సిగ్నల్ని నేను ఈ స్విచ్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్
పవర్ వచ్చేసరికి ఇదేంటి పవర్ ఏంటి అంటే ఏ వైరు విసిసి వైర్. విసిసి వైర్ అంటే అంటే లైక్ వోల్టేజ్ అన్నమాట, పాజిటివ్ వోల్టేజ్. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు ఏంటంటే సప్లై ఇస్తున్నాను. ఓకే, సప్లై అయితే ఇచ్చాను. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే సిమ్యులేషన్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక పిఐఆర్ ఎందుకు పనిచేస్తుంది అంటే లైక్ ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట. అది ఒక మోషన్ డిటెక్షన్ సెన్సార్. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తుంది ఏంటంటే లైక్ ఈ పర్సన్ కనుక దగ్గర ఉంటే కనుక ఎల్ఈడి అనేది వెలుగుతుంది. ఈ పర్సన్ని దూరం తీసుకెళ్ళా, ఇమాజిన్ దట్ దిస్ ఇస్ ఎ పర్సన్. సో మనం అనుకున్నట్టు మెకానిజం అనేది పనిచేయట్లేదు. సో ఫస్ట్ అసలు దాన్ని డికోడ్ చేద్దాం, అది ఏమవుతుంది. నేను ఇక్కడ పిన్ అయితే రిమూవ్ చేశాను, సిగ్నల్ పిన్. సిగ్నల్ పిన్ దగ్గర నేను ఒక ఎల్ఈడి కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ఫస్ట్ అసలు ఏమవుతుందని డిబగ్ చేద్దాము. సిగ్నల్ పిన్ తీసుకొచ్చి దీన్ని ఎలక్ట్రోడ్కి కలిపాను. దీని క్యాథోడ్ వచ్చేసరికి గ్రౌండ్ పిన్కి కలిపా. లైక్ ఓన్లీ నేను ఏంటంటే మోషన్ సెన్సార్ ఏదైతే ఉందో ఈ పిఐఆర్ ఉంది కదా, జస్ట్ ఈ పిఐఆర్ని నేను సిమ్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా? యాక్చువల్లీ ఇక్కడ నాకు ఎల్ఈడి అనేది ఆన్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కాకపోతే చాలా లైట్గా వెలుగుతుంది. ఆఫ్లో ఉన్న ఎల్ఈడి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది చాలా డార్క్ ఉంది. సో దీనికి ఎనఫ్ వోల్టేజ్ అనేది రావట్లేదు అనమాట. దానివల్ల అది ఎల్ఈడి అనేది చాలా డిమ్గా వెలుగుతుంది. సో అవుట్ ఆఫ్ రేంజ్లో వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే లైక్ ఎల్ఈడి పెట్టడం వల్ల నాకేమీ తెలియడం లేదు, లైక్ అక్కడ ఫంక్షనాలిటీ ఏమవుతుంది ఏంటి అనేది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక మల్టీమీటర్ తీసుకుని చెక్ చేస్తున్నాను. మల్టీమీటర్ తీసుకుని ఇది పవర్ గ్రౌండ్, నేను ఇక్కడ బటన్ కూడా తీసేస్తున్నాను. డైరెక్ట్గా పవర్ ఇచ్చి చెక్ చేద్దాం. గ్రౌండ్ వచ్చేసరికి నాకు ఇక్కడ ఉంది దగ్గరలో. సో గ్రౌండ్ పిన్ పాజిటివ్ పిన్ తీసుకొచ్చి సిగ్నల్కి అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు జస్ట్ నేను పిఐఆర్ యొక్క ఫంక్షనాలిటీని చెక్ చేస్తున్నాను అంతే. చెక్ చేసిన తర్వాత అది ఇన్పుట్ సెన్సార్ కింద ఎట్లా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే లైక్ పిఆర్కి ఫిజికల్గా చూసినట్టయితే కనుక యాక్చువల్లీ దీనికి ఒక 2 వేరియబుల్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. సో ఆ వేరియబుల్ రిజిస్టర్స్ అన్ని అడ్జస్ట్ చేయాలి. సో మేబీ
దీనికి కూడా సేమ్ అట్లా ఉండొచ్చు. చూసినట్టయితే కనుక మన పవర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే 0 ఉంది కదా. నేను ఈ సిగ్నల్ వైర్ని సేమ్ మనం ఇందాక 7th పిన్కి అయితే కనెక్ట్ చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరింగ్ అనేది రీడ్రా చేద్దాం. పవర్ ఇచ్చాను. ఇప్పుడు గ్రౌండ్ వైర్ కూడా ఇస్తున్నా. ఓకే, ఇక్కడ మనం ఫంక్షనాలిటీ అబ్జర్వ్ చేసాం కదా. లైక్ అక్కడ ఎవరైనా పర్సన్ ఉంటే కనుక మనకు వోల్టేజ్ అనేది వస్తుంది. చూపిస్తా. ఓకే, సర్క్యూట్ అయితే డిజైన్ చేశాను. డిజైన్ చేసిన తర్వాత సిమ్యులేషన్ స్టార్ట్ చేసా. మీరు సిమ్యులేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. ఇప్పుడు ఇమాజిన్ దట్ దిస్ ఎన్ హ్యూమన్. అంటే ఈ బాల్ అనేది ఒక హ్యూమన్ అనమాట. ఈ హ్యూమన్ ఈ రేంజ్లో వచ్చినప్పుడు మన ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. అంటే ఈ ఈ హ్యూమన్ ఏంటంటే సెన్సార్ని డిటెక్ట్ చేసుకున్నట్టు మన ఒక అజంప్షన్ అనమాట. సో ఫిజికల్గా ఏంటంటే ఆ హ్యూమన్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ రేంజ్లోకి వస్తాడో ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు పవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసినట్టయితే కనుక మీరు అబ్జర్వ్ చేశారు కదా, రేంజ్లోకి వచ్చినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రేంజ్లోకి వచ్చినప్పుడు నాకు ఎల్ఈడి గ్లో అవుతుంది, కానీ గ్లో అయిన తర్వాత అది వెంటనే ఆగిపోతుంది. సో అక్కడ నేను ఏంటంటే ఒక వెయిట్ ఆన్ అయిన తర్వాత ఆగమని చెప్తున్నా. అది ఎంతసేపు ఆగమంటున్నా, ఒక 5 సెకండ్స్ 5 సెకండ్స్ ఆగమంటున్నా డిటెక్ట్ చేసుకున్న తర్వాత. మళ్ళీ సిమ్యులేట్ చేద్దాం. ఫైవ్ సెకండ్స్ ఆన్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇది మాట వర్కింగ్. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో ఆన్ అవుతుంది, 5 సెకండ్స్ ఉంటుంది, ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆ టైం డిలే అనేది డిపెండ్స్ అపాన్ మన అక్కడ ఫంక్షనాలిటీని బట్టి ఎట్లా పెట్టుకోవాలనుకుంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మన అప్లికేషన్ యూజ్ ఏముంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ లైటింగ్ పెడుతున్నప్పుడు ఓన్లీ స్టెప్స్ స్పీడ్గా ఎక్కేస్తారు కాబట్టి మ్యాక్స్ ఒక 10 సెకండ్స్ అట్లా పెడతారు. లేదు ఆటోమేటిక్గా లైక్ వాష్రూమ్ లైట్స్ అవి పెట్టాలనుకుంటే కనుక మినిమమ్ 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా డిలే పెట్టుకోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ అవర్ అప్లికేషన్ అనమాట. సో ఇంకా ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు కూడా ఇంకా కొద్దిగా మోటివేట్ అయ్యి ఇంకా బెస్ట్ వీడియోస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్
ఇందులో గనక మీరేమన్నా లైక్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ గానీ ఏమన్నా ఫేస్ చేస్తే, ఇష్యూస్ ఫేస్ చేస్తే గనక కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా షేర్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం వల్ల ఏంటంటే, నాకు కూడా ఓకే. ఒక బిగినర్ ఎక్స్‌పీరియన్స్ ఇట్లా ఉంది అని చెప్పేసి నాకు కూడా రియలైజేషన్ వస్తది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.